కృపా సమయం కార్యక్రమంలో ఏకీభవిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడుతున్నాడు ప్రతిదినము కూడా. మరి ఈ దినం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం. మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. మన సంతోషం ఎవరి యందంటే దేవుని యందు. దేవునిలోనే సంతోషం ఉన్నది. మనుషులేనండి, దేవుడు దేవుడే. మనుషులు ఎప్పుడు కూడా దుఃఖపెట్టేవారుగా బాధపరిచేవారుగా ఉంటారు. కానీ దేవుడు సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. దేవుడు సంతోషం అది గొప్పది. మనుషులు నిన్ను సంతోషపరచలేరు. మనుషులు ఎప్పుడు కూడా బాధ పెట్టేవారుగానే ఉంటారు, గాయం చేసేవారుగానే ఉంటారు, గాయాలు రేపేవారుగా ఉంటారు, మాన్పేవారుగా ఉండరు. కానీ మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. దేవుని యందు సంతోషిస్తే దేవుడు నీకు సకల సమృద్ధిని, సకల ఐశ్వర్యమును, సకల సమృద్ధిని, మరి సంతోషాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎవరిలో నుండి నీకు సంతోషం రావాలంటే దేవునిలో నుండి. మరి దేవుడు నీకు గొప్ప సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడిచ్చు సంతోషం నీకు కావాలి. మనుషులు కొంతసేపే నీకు సంతోషంగా కనపడవచ్చు, లేదా ఈ లోకములో ఉన్నవి కొంతకాలమే నీకు సంతోషంగా కనపడవచ్చు. ఈ లోకములో నీకు శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వు. కానీ దేవుడు ఎప్పుడు నీకు తోడుగుండి నిన్ను చేయి పట్టుకొని నడిపించి, నేనున్నాను బిడ్డ, నేనున్నాను సహోదరి, నేనున్నా సహోదరుడా, నేనున్నా రా అని నిన్ను నడిపిస్తాడండి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. సంతోషం, నిజమైన సంతోషం దేవునిలో ఉన్నది. ఆ సంతోషం నీవు నీ కుటుంబం అనుభవించాలి. ఈ కార్యక్రమంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిలో ఈ సంతోషం ఉండాలి. సంతోషం కరువైందా? సంతోషం లేక ఎన్నో దినాలు అయిపోయిందా నీ కుటుంబంలో? సమాధానం, సంతోషం లేక? దేవుని బిడలారా, దేవుడిచ్చే సంతోషం మనకు కావాలి, దేవుడిచ్చే సమాధానం మనకు కావాలి. సంతోషం లేకుండా ఏం చేయగలవు? నువ్వు దుఃఖపడి ఏం చేయగలవు? ఏదైనా సాధించగలవా? మోరుడు ఎక్కువ, మోరుడు తక్కువ చేయగలవా? నీ సంతోషాన్ని కోల్పోయి, మరి ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినా వాటిని పోషించిన పరమ తండ్రి నీకున్నాడు. మరి అవి అంత సంతోషంగా ఉన్నప్పుడు నీకు దేవుడు మరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కాళ్ళు చేతులు ఇచ్చాడు, కష్టపడే కృపనిచ్చాడు. ఎందుకు నీ సంతోషాన్ని దుఃఖంగా మార్చుకుంటావు? నువ్వు దుఃఖపడొద్దు, సంతోషించు. దేవుడు నీకు తోడయ్యి గొప్ప సంతోష సమాధానాలు నీకు, నీ కుటుంబానికి సమృద్ధిగా దేవుడు దయచేయనుగాక. ఆమేన్. తలలు వంచినట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు. ఈ కృపా సమయం కార్యక్రమంలో ఏకీభవిస్తున్న నీ బిడ్డలకి సంతోషాన్ని దయచేయను. సంతోషం కరువయ్యి సంతోషం లేని జీవితాలు వారు జీవిస్తుంటే, అయ్యా నీ సంతోషం వారిని ఆదరించాలి. నీ సంతోషం వారికి కావాలి. నీవిచ్చు సంతోషం గొప్పది, నీవిచ్చు సంతోషం భాగ్యవంతమైనది, నీవిచ్చే సంతోషం ఆరోగ్యవంతమైనది. నీ సంతోషం నీ బిడ్డలకి దయచేయండి. కుటుంబాల్లో నాయన విచ్ఛిన్నమైపోతున్న కుటుంబాలు, పతనమైపోయిన కుటుంబాలు నాయన, కుటుంబాలు విడిపోయిన స్థితిలో ఉంటే ఆ కుటుంబాలను కట్టాయి. భార్యాభర్తలు వేరైపోతే భార్యాభర్తలను జతపరచండి. పిల్లలు వారికి వేరైపోతే వారిని జతపరచండి. ఆ కుటుంబాలను మీరు కట్టండి. ఆ కుటుంబాల్లో సంతోషం ఉండాలి, ఆ కుటుంబాల్లో నెమ్మది ఉండాలి. ఎవరు మీకు దూరమై, కుటుంబాలకు దూరమై బాధపడుతున్నారు, సంతోషం లేక ఉన్నారు, వారికి సంతోషమని, సమాధానాన్ని దయచేయండి. సంతోషము కలిగిన బిడలుగా చేయమని అడుగుతూ, ఈ దినమే వారిని ఆశీర్వదించి సంతోషములోనికి నడిపించమని అడుగుతూ మీ నామములో అడిగి వేడుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.